ఇంకోటి కూడా చెప్పాలా, ఇవాళ సంచలనమైన న్యూస్ చెప్తే ఇప్పుడు రాసుకోరు ఇదిగా. ఇప్పటిదాకా నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కూడా చెప్పలే. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి నేను చెప్పలే. ఇప్పుడు మీతోనే చెప్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకే ఒక మనిషిని నా దగ్గరికి పంపించింది. నాతో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జర మీ సార్తో మాట్లాడా, గవర్నమెంట్ వడగొడదాము, మళ్ళా నేను ముఖ్యమంత్రి అవుతా అని నాకే వచ్చి చెప్పించిండు. ఒక మనిషిని పంపించిండు నా దగ్గరికి. కానీ నేను ఈయన నమ్మలే. నేను కనీసం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను ఎవరికి చెప్పలే. ఎందుకంటే ఈయన మీద నమ్మకం లేదు. ఈయన పిచ్చోడు, రూమ్ ఒకటి మాట్లాడతాడు, రూమ్ బయట పోగానే ఇంకోటి మాట్లాడతాడు. మాకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, మిమ్మల్ని ప్రశ్నించమనే ఇచ్చిర్రు. కాబట్టి ఆ నమ్మకం మా కేసీఆర్ గారు అదే చెప్తున్నారు. కాబట్టి నేను ఖాళీ కూడా వాళ్ళకి చెప్పలేదు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి మంచిగా లేదు. అసెంబ్లీకి వస్తాడు, మందు దాకా వస్తాడు. ఇది నిజం నేను చెప్పింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అడుగురు మీరు. అసెంబ్లీకి వస్తాడు, మందు దాకా వస్తాడు. మొన్నటిదాకా పార్లమెంట్ వేయడు, మందు దాకా వస్తాడు. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. నేను హరీష్ రావు గారి మీద ఆయన విమర్శించిన తీరు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. హరీష్ రావు గారు ప్రజల పక్షాన మాట్లాడిండు తప్పితే, ప్రజల పక్షానని ఏమడిగిండే హరీష్ రావు? అడిగిందంటే